మరో బ్రేకింగ్ అంటుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలోని కోర్టు నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కాకినాడ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టుకి హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీని అనంతబాబుని తన కోర్టు నుంచి బయట రాగాలని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు నుంచి బయటికి తన రాగాల అక్కడి నుంచి నేరుగా కాకినాడ సర్పవరం పిఎస్ కి తరలించడానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికి ప్రధాన కారణం అంటే గతంలో చూసాం 2022 సంబంధించి ఎవరైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తన దళిత యువకుడు తన దగ్గరే పనిచేశాడు. అయితే తనకి విడుదల రావడంతో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అతి క్రూరంగా అక్కడి నుంచి ఏదైతే డోర్ డెలివరీ చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. 2022 నుంచి తన శక్తి అనుభవించి అనంతరం అక్కడి నుంచి వైసీపీ ప్రభుత్వంలో తన భార్య కూడా అంటే తన ఏవైతే ఈ 2024 సంబంధించి దీనిపై వారి కుటుంబ సభ్యులు కోరగా దానిపై కేసు మరింత వేగవంతం చేయడంతో వారి భార్యని కూడా దీంట్లో జతపరిచారు. దీంట్లో వాళ్ళ భార్యని తీసివేయాలంటూ కూడా కోర్టులో పిటిషన్ చేసిన నేపథ్యంలో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని చెప్పి రాజమండ్రి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ చేశారు. అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఏవైతే అంటే ఈ హత్య ఘటనలో సంబంధించి వీధి సుబ్రహ్మణ్యానికి సంబంధించి నలుగురు స్నేహితుల్ని కూడా వారికి మనిషికి ₹1,00,000 ఇస్తా అని చెప్పి ₹4,00,000 ఇస్తా అని చెప్పి ప్రలోభ పెట్టిన దాంట్లో కూడా కాకినాడ సర్పవరం పొజిషన్ లో కూడా వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై కూడా వారి కేసు నమోదు చేశారు. అయితే ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే సర్పవరం పొజిషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారు కేసు నమోదు చేశారు. అనంతరం ఏవైతే మంగళవారం బుధవారం రోజు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 5 బృందాలు కూడా దీనిపై కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే ఏవైతే ఈ కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు అనంతరం అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా అనంతబాబు కోసం 5 బృందాలుగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే ఎవరైతే రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టుకి హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబుని నుంచి బయట రాగాలని కూడా కాకుండా పోలీసులు అరెస్ట్ చేసి నేరుగా అక్కడి నుంచి కాకినాడ సర్పవరం పిఎస్ కి తరలించే విధంగా పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసుల సమాచారం ప్రకారం దాని అనంతరం ఏవైతే సర్పవరం పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మెడికల్ టెస్ట్ అనంతరం కోర్టుకు కూడా హాజరుపడతామని చెప్పి అయితే పోలీసులు తెలుస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి ప్రధాన కారణం ఓ పక్క అనంతబాబు హత్య చేయడం, మరో పక్క ఎవరైతే నలుగురు దీనికి సంబంధించి విట్నెస్ ఎవరైతే ఉన్నారో సాక్షులను కూడా వారిని ₹4,00,000 ఇచ్చి బెదిరించినట్లు వారు ఇచ్చిన సర్పవరం పొజిషన్ లో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సర్పవరం పొజిషన్ లో కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనిపై కూడా వారు 3 రోజుల నుంచి కూడా పరారైన నేపథ్యంలో ఈ రోజు కోర్టు ముందు హాజరుపరచడం, కోర్టు అనంతరం కూడా కోర్టు బయటకు వచ్చిన అనంతబాబుని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా కూడా సర్పవరం పిఎస్ కి తరలించడానికి పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి తెలుస్తుందని చెప్పవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజేష్. అరుణ్